ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ భువనేశ్వరి గారే ఉన్నారనుకోండి, ఆవిడ ఎవరికి ద్రోహం చేసింది? ఎవరిని ఒక పల్లెత్తు మాటని ఆవిడ రోడ్డుకి ఇచ్చారా? ఆవిడ రోడ్డు ఎక్కి మొత్తం నిజం గెలవాలని మొదలెట్టిందా? అంటే ఒక స్త్రీ శాపం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. సో అలాగని ఇప్పుడు భారతినో లేకపోతే ఇంకొకరినో షర్మిలను ఎవరినైనా సరే ఆ బూతులు మాట్లాడాల్సిన పని ఏంటి? రాజకీయం వరకు రాజకీయంగా ఉండాలి, ఒక సభ్యత ఉండాలి. తర్వాత అందరూ కలుసుకోవట్లేదా అంటే మళ్ళీ కలుసుకున్నారు. ఏ మొహాలు పెట్టుకుని కలుసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కలుసుకోవడం మానట్లేదా అని అంటే అదే వైరుధ్యం ఏమైనా ఉందా అని అంటే వీళ్ళందరూ కలుసుకుంటారు. మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని అంత పచ్చి బూతులు తిట్టుకుని ఏ మొహాలు పెట్టుకుని కలుసుకుంటారా నాకు అర్థం అంటే మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం, ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం? మన చుట్టూతా మన అమ్మని మన నాన్నని నోటుకొచ్చినట్టు తిట్టినా, పిచ్చి బూతులు తిట్టినా, నా జన్మనే ప్రశ్నిస్తూ అనుమానిస్తూ తిట్టినా మళ్ళీ నేను ఏంటిది, అది ఎలాగా, ఎక్కడ, దీనికి ఎండ్ ఏంటి చెప్పండి ఒక మాట. దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఇప్పుడు ఇది రెండే ఆంధ్రాకి ప్రత్యామ్నాయం. ఇది పోతే అది, అది పోతే ఇది, ఈడు పగలగొడితే కొట్టించుకోవడం, ఈడు పగలగొడితే కొట్టించుకోవడం, ఈ దొందే తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దా ఆంధ్రాకి? ట్రై చేస్తుంది బీజేపీ, ఎప్పుడు రాలేదు కదా, ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది బీజేపీ. సరే బీజేపీ కాకపోతే ఇంకొకటి అండి, బీజేపీ ఇప్పుడు మొన్న జనసేన వచ్చింది కదా. అదేనండి, వేరే ఏదైనా సరే నేను ఆలోచించేది ఆంధ్రాకి ఎవరో ఒకళ్ళ ప్రత్యామ్నాయం కావాలి, ఏదో ఒక మంచి కాకుండా ప్రత్యామ్నాయం వస్తే నేను అభిప్రాయం ఏంటంటే వెదర్ వాళ్ళు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చారా లేదా పక్కన పెడితే ఏ పార్టీకైనా సరే ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎక్కడో ఒక చెక్ పడుతుంది. లేదంటే ఈసారి నువ్వు నేను నెక్స్ట్ టైం తర్వాత మళ్ళీ నువ్వు ఇదే మొక్క ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పగలగొట్టించుకోవడం, రాలగొట్టించుకోవడం, తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, ఇదే పనులు జరుగుతూ ఉంటుంది ఆంధ్ర. అంతే, ఇంకంతకంటే ఏముంటుంది. అంటే మీరు బీజేపీలోకి అన్యమనస్కంగా వెళ్ళారా, ఇష్టపడి వెళ్ళారా? ఎప్పుడు మీరు పార్టీలోకి వెళ్ళటం, పార్టీ తరఫున పోటీ చేస్తానని మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగిన వ్యవహారాలన్నీ పరిపూర్ణానందంగా ఒకటి చేస్తే అన్యమనస్కంగా ఎప్పుడు చేయను. నేను పూర్తిగా దృఢంగా లోపల దాన్ని పూర్తి స్థాయిలో విశ్వసిస్తేనే నేను దాన్ని దృఢ సంకల్పంతో బీజేపీలో జాయిన్ అయ్యారు. అంతే. సో కానీ బీజేపీ అనేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని నడిచింది. రేపు మొన్న 2014లోనూ పొత్తు పెట్టుకుంది, 2024 ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచింది. మరి అలాంటి సందర్భాలను మీరు తీసుకోగలరా? నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు మనకు కొన్ని సందర్భాలని నేను పరిశీలనలోకి తీసుకుంటుంటే, నేను ఆలోచిస్తుంటే అసలు ఏం చెప్పాలి ఈ విషయంలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ పొత్తులు అనేటువంటివి పెట్టుకున్నారు, దీనికి ఏంటంటే రాజకీయ కారణాలు, లేకపోతే సమాజం హితం కోసరం, అవును, లేదా ఒక చరిత్రకి కొత్త భాషని రాయడం కోసరం అని మళ్ళీ పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. కాదండి, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు బీజేపీ తెలుగుదేశం కలిసి నడిచింది. అంతే. 4.5 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. 4.5 ఏళ్ల తర్వాత 19 దాకా వెళ్ళలేదు. అందుకనే 4.5 ఏళ్ళు అది కూడా లేదు. 17 తోటి వెళ్ళిపోయింది. 17లోనే అయిపోయింది. వాళ్ళు విడిపోయారు కదా. 17లోనే రోడ్డు ఎక్కి ధర్మ పోరాట దీక్షలు అవి రకరకాలుగా వాళ్ళు చేశారు. వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 2019 రాగానే 2024 రాగానే మళ్ళీ కలిసి పోటీ చేద్దాం అని ఆలోచన. అంటే అలాంటి పార్టీలో మీకు ఇంత అనుభవం ఉంది, మీరు ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి, దాని ద్వారా నేను పైకి రావాలన్న ఆలోచన తీసుకోవటం అనేది తప్పేమోనని అనిపిస్తుంది. కరెక్టే. మీలాగనే కొంతమంది నాకు చెప్పారు. కానీ బీజేపీ అనేటువంటిది నేను దాని మూలాలు ఆలోచిస్తే దాన్ని స్థాపన చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళ యొక్క సంకల్పాలు చాలా గొప్పవి. అది వేరండి. అక్కడ నేను చెప్తున్నా ఒక నిమిషం. సెంట్రల్ పార్టీ గురించి నేను మాట్లాడట్లా, స్టేట్ పార్టీ గురించి. సెంట్రల్, ఇప్పుడు స్టేట్ అన్నా సెంట్రలే కదండి. ఏదైనా బీజేపీ అనేది బీజేపీ దేశవ్యాప్తంగా ఒకటే కదా, ఎక్కడైనా సరే. సో కాబట్టి నా అభిప్రాయం ఏంటనంటే బీజేపీ అనేటువంటి పార్టీని నేను ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఒక అమిత్ షా గారు, లేకపోతే అంతకు ముందున్న వాజ్పేయి గారు ఈ ముఖ చిత్రాలతోటి మాత్రమే చూడట్లేదు. దాని వెనక ఆర్ఎస్ఎస్ యొక్క దీక్ష ఉంది. ఆఫ్ కోర్స్ దాని వెనక ఆర్ఎస్ఎస్ యొక్క ఒక దీర్ఘ దర్శనం ఉంది. చిన్నది కాదది. అది కరెక్ట్. ఓకే, ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందనంటే ఓవర్ నైట్ వచ్చిన బీజేపీ కాదు ఇది. ఇది
35 ఏళ్ళు 40 ఏళ్ళు అంతకుముందు జనసంఘ అంతకుముందు ఇంకా దీంట్లో బీజేపీ అనేది ఈ ముఖ చిత్రాలతో మాత్రమే పరిమితమైంది కాదు. వీళ్ళందరూ ఫ్రంట్ లైనర్స్. కానీ దాని పునాది దానికి 40 ఏళ్ళు అంతకుముందు జనసంఘ అంతకుముందు రకరకాల పేర్లతో అది దొర్లుతూ ఈరోజు ఈ రకమైన స్థితిని పొందింది. నేను అది చూశాను దాంట్లో. అది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, అది ఒక కులంతో ముడిపడినటువంటి ఒక భావజాలంతో ఉన్నది కాదు. సో ఒక విశాల దృక్పథం ఉండేది దానికి. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రాజకీయమే ప్రధానంగా అజెండాగా ఈరోజు వ్యవస్థ నడుస్తుంది, అంతే కదా. నెంబర్ గేమ్. అల్టిమేట్లీ ఇప్పుడు 272 రాకపోతే మోడీ గారు దిగిపోవాలి అక్కడ, అంతే. నథింగ్ డూయింగ్. ఇంకా అసలు చాలా గొప్పది కాదు, మా సంకల్పం గొప్పది, మా సంస్కారం గొప్పది, మా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, మేము ఇంత నిష్కల్మషంగా ఉన్నాం, ఎన్ని మాటలు నడవు. ఇంకా 272 వచ్చాయా ప్రమాణం చేయి, అంతే. లేదా నిరూపించుకొని కూర్చో, అంతే. లేదా ఇంటికి వెళ్ళి కూర్చో. ఇది రెండే చెప్తారు వాళ్ళు. సో కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య విధానంలో బీజేపీ అనేటువంటిది ఏ పుంతలు తొక్కినా దాని ఉనికిని కాపాడుకునేదానికో దాని మనుగడ కోసము అది అడుగులు వేస్తుంది, ఇతర పార్టీల వల్లే వేస్తుంది. అది తప్పని పరిస్థితి కనపడుతుంది. కానీ నేను దానికేం విభేదించను, ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరు అక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్పిందే చట్టం అవుతుంది, అంతే. ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కూర్చుని అమరావతి నాకు రాజధాని కాదు అని అంటే 5 సంవత్సరాలు అందరూ కూడా అమరావతి రాజధాని కాదని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూర్చుని అమరావతి నాకు రాజధాని అని అంటే 5 ఏళ్ళు లేదా ఎప్పటికైనా సరే ఆయనకు ఉన్నంతసేపు ఏదైతే చట్టమో అదే అంగీకరిస్తారు. దట్స్ ఇట్ కదా. సో కాబట్టి దాన్ని ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అది ఎనీ పార్టీ. సో ఈరోజు కాంగ్రెస్ అంత ప్రభావవంతంగా ముందుకొచ్చి ప్రబలంగా 233 స్థానాలు ఇండియా కూటమికి వచ్చేసింది. ఇంకా అయిపోయింది, మేమే ఫామ్ చేస్తున్నామని దగ్గరలోకి వచ్చిన తర్వాత కూడా ఆ షార్ట్ ఫాల్ వల్లే కదా, నెంబర్ గేమ్ లోనే కదా వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు. సో కాబట్టి అల్టిమేట్లీ నెంబర్ స్పీక్స్ ది మెంబర్. నెంబర్ స్పీక్స్ అబౌట్ ద మెంబర్. దట్స్ ఇట్. ఇఫ్ యు వాంట్ టు బి ఎ మెంబర్ యు నీడ్ ఎ నెంబర్. బీజేపీ సీట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత బీజేపీ సీట్ చెప్పలేదండి, బీజేపీ ఇవ్వమని చెప్పలేదండి. అక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది, అంటే పేర్లు పక్కన పెడితే నాకేం రాగద్వేషాలతో పని లేదు, వాళ్ళకి వ్యక్తిగతమైన ఆలోచన దృక్పథము మరి భావజాలము మరి తెలీదు. నా విషయంలో ముందు నుంచి నాకు సీటు పక్కాగా వస్తుంది అని చెప్పుకుంటూ హిందూపురం స్వామీజీ కేటాయిస్తున్నామనేటువంటిది చెబుతూ అన్ని రకాల భరోసాతో నేను ముందుకు వెళ్ళిన తర్వాత సడన్లీ నా హిందూపురం సీటే తీసేయడం, ఇది చాలా పెద్ద ఒక నా పట్ల జరిగినటువంటిది ఒకటి ఘోరమైనది. నేను చంద్రబాబు గారితో నేరుగా వెళ్ళి మాట్లాడా. ఆయనకి నాకు సాన్నిహిత్యత ఉంది, ఎన్నో విషయాల్లో ఆయన నా పట్ల ప్రభావితుడయ్యాడు. ఆయన నా వల్ల ఎన్నో విషయాలు నా నుండి తెలుసుకోవడం జరిగింది గతంలో కానీ ఎప్పుడైనా సరే. ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి అడిగాను, నేనేం చేయలేను, చేతులు ఎత్తేసాడు ఆయన. నేను చెప్పాను, మీరు ఒక పర్సన్గా హిందూపురం సీటు పట్ల మీరు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు, అది మీరు ఖచ్చితంగా బీజేపీకి కేటాయిస్తారనేటువంటిది ఉందని అంటే అది నేను కారణాలు చెప్పను, మీకు ఇవ్వడం కుదరదు. దట్స్ ఇట్. ఇంకా ఆయన కూడా ఒత్తిడిలో ఉన్నారని నాకు అనిపించింది. సో ఇంకా నేనేం చేయగలను ఇంకా. సో ఇక్కడ బీజేపీ తప్పు కాదు, బీజేపీ తప్పు కాదా అవునా నేనేం చెప్పట్లేదు. బీజేపీ కూటమి కదా. బీజేపీ ఇప్పుడు మీరు చూడండి, అనపర్తి సీట్ ఎవరికో ఇస్తే దాన్ని మార్చేసి మళ్ళీ టీడీపీకి వచ్చి, అంటే బీజేపీ తప్ప అది లేదు. బీజేపీ పాత్ర ఏంటంటే వాళ్ళు చేసింది చేయించుకున్నారు, అది తప్ప అని చెప్పడానికి లేదు, ఒప్పని చెప్పడానికి లేదు, అంతే కదా. ఇప్పుడు అనపర్తి సీటు బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చారు, కాదు ఈయన కాదు టీడీపీకి ఇవ్వాలని మార్చేశారు అనుకోండి, అది బీజేపీ తప్ప కాదు. మరి అది కాదన్నప్పుడు ఇది కూడా బీజేపీ తప్పే, బీజేపీ తప్పు కాదని నేను చెప్పట్లేదు. బట్ ఇందులో ఇంకోటి చెప్తానండి, చంద్రబాబు గారు లేదా బీజేపీ లేదా ఇంకొకళ్ళు వాళ్ళు ఇవ్వలేదు అని నేను ఎంతకాలం విమర్శిస్తూ కూర్చోవాలి? వాళ్ళ పార్టీలండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. నా ఆలోచన ఏంటి, నేను నిలబడాలనుకున్నా నిలబడ్డా. దట్స్ ఇట్. ఆ గీత గీయండి, ఇప్పుడు అయిపోయింది, గతం ఇది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోయినా నేను నిలబడాలా వద్దా అనేది.
నేను అనుకున్న దానికి నేను నిలబడాలి. నేను ఒక మొండోడిని. మీరు అనుకున్నదేనా? పరిపూర్ణానంద గారు అనుకున్నదేనా? నేను మొండోడినండి. కాదు, నాకు ఒక మొండితనం, పట్టుదల ఉంది. మొండితనం అంటే నాట్ నెగిటివ్ సెన్స్, ఒక పట్టుదల. నాకు చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల. ఒకటి అనుకుంటే తప్ప దాని వల్ల రిజల్ట్ ఎలా వస్తుందో పక్కన పెడదాం. ఐ డోంట్ రియల్లీ వరీ